కాపులంతా కలిసి, ఈ వైసీపీ పాలేరు కాపులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమనంటే వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ని సన్యాసం పంపిస్తారు, లేదా జగన్ని అస్సాం పంపిస్తారో తెలియదు. కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుదాము, ప్రజల్ని మనం ఓటు అడుగుదాం, కాపు ఓటు బ్యాంకుతో అన్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కడప పులిబిడ్డో పిల్లిబిడ్డో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక స్టేట్మెంటో, ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒక నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. అప్పుడు నిజంగా కాపు యువత కూడా ఆలోచిస్తారు, ఓ మన కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేసి. చెప్పండి ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని, లేదా ఈ 5 మందిలో లక్కీ టిప్ పెట్టండి ఎవరో ఒకరు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు, నేనుంటా అనేసి. లక్కీ టిప్ పెడితే 5 మందిలో ఎవరో ఒకరు గెలిస్తే 1 సంవత్సరం ఒకరు, 5 సంవత్సరాలు 5 మంది. ఎందుకంటే మొన్న 2019లో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఈసారి 5 మంది ముఖ్యమంత్రులు వస్తారు అంతే. అది మన జగనన్నకే సాధ్యం. 5 మంది ముఖ్యమంత్రులనే 5 మంది కాపులనే పెడతాడు. కాబట్టి ఈ 5 మంది ఎవరు? అంబటి రాంబాబు నేను సీనియరు, నేను మీ నాన్నతో పాటు ఉన్నా అంటాడు. పేరు నాని మా నాన్న మీ నాన్నతో పాటు ఉన్నాడు అంటాడు. ఈయన కదా వాళ్ళ నాన్న వచ్చి అంటాడు. వంగాగీత వచ్చి నేను గతంలో ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పనిచేసిన అంటాడు. ఈయన నేను మీ నాన్నతో మీ కొడుకు, ఇంకా అవసరం మీ మనోడ మనరాలతో ఉంటా అంటాడు. ఆయన ఏం మాట్లాడతారు పాప, ఆయనకు అర్థం కాదు. ఇంకా ఉన్నాడు గుడివారు ఆయన, ఇంకా ఉన్నారు కాపులు కొంతమంది మంత్రులు. కాపు కార్డుతో మంత్రుల పదం అనుభవించిన వాళ్ళు, మీలో ఎవరు కాపు ముఖ్యమంత్రి అవుతారో చెబితే వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తామని ఈ ప్రెస్ మీట్ పెట్టానన్న. ఇంకేమి లేదు, వీళ్ళ మీద కోపమే లేదు నాకు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, కోపమేం లేదు.